సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు సంక్రాంతి అంటే సినిమాల పండుగ అని చెప్పొచ్చు. సంక్రాంతి ఒక 6 నెలల ముందే సినిమా మేకర్స్ అందరూ కూడా ఏం సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పి పోటీ పడుతుంటారు. మామూలుగా ఉండదు పోటీ ప్రతి సంక్రాంతికి. ఇప్పుడు రానున్న సంక్రాంతి కూడా ఒక రసవత్తమైన పోటీ ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి ఎలా ఉండబోతుందంటే అలా ఏం చెప్తారు? అంటే మనం అనుకునేది 2026 26 సంక్రాంతి పండగ ఎలా ఉంటుంది? బాక్స్ ఆఫీస్. డెఫినెట్ గా బాగుంటుంది. ప్రతిసారి ఉమ్, ఈ సంక్రాంతి బాగాలేదు, తెలుగు వాళ్ళకి సినిమాలు లేదనడానికి ఇప్పటిదాకా ఉమ్, మనం పుట్టి బుద్ధిరిగా తెలియదు. ప్రతి దానికి ఆ, కాంపిటేటివ్ సినిమాలు రావడం, అందులో కూడా చాలా హిట్ అవ్వడం. ఉమ్, ఏంది థియేటర్లు బాగున్నాయి, థియేటర్ పరిస్థితి బాగాలేదు, ఇది బాగాలేదు, ఓటీటీ ఎన్ని చెప్పినా కూడా ఉమ్, సంక్రాంతి అనేసరికి ఉమ్, మన తెలుగు వాళ్ళ పండగ ఎలాగో ఉమ్, సంక్రాంతి సినిమాను కూడా అందులో భాగమే. అవును, కోడి పందాలు అవును, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా, ఉమ్, పిండి వంటలు, ఉమ్, అల్లర్లు, ఆటలు ఇవి. ఉమ్, ఆ వారం 10 రోజులు ఉమ్, ఒక పెద్ద పండగలో భాగం. ఉమ్, సినిమా లేకపోతే సంక్రాంతి లేదు, ఒక రకంగా చెప్పాలి. ఉమ్, సినిమా ఉండాలి. ఉమ్, వాడు కష్టపడి చేసిన ప్రతి తెలుగు వాడు, ముఖ్యంగా ఉమ్, తెలుగు వాళ్ళకి, తెలుగు రాష్ట్రాలు రెండుగా పెట్టినా తెలుగు వాళ్ళు ఒకటే కాబట్టి ఉమ్, తెలుగు వాళ్ళందరికి కూడా ఉమ్, ఆ టైంకి పంటలు అవి వచ్చే డబ్బులన్నీ వస్తాయేమో. ఉమ్, సరదాకి సినిమాకి వెళ్తేనే మన పండగ, ఉమ్, బంధువులంతా కలిసి వెళ్దాం సినిమాకి, థియేటర్కి వెళ్తేనే సినిమా చూసినట్టు. ఉమ్, ఆ రకమైన దానికి అప్పుడు గురవుతారు. ఉమ్, అంటే మనకి బ్రహ్మోత్సవాలు తిరుపతి వెళ్ళాలనుకుంటామే, ఉమ్, అది అలాగా ఉమ్, సంక్రాంతికి సినిమాకి వెళ్ళాలన్నప్పుడు కూడా ఉమ్, ఒక సినిమా కాదు, 3 రోజులు అంటే 3 సినిమాలు వస్తే 3 చూసేద్దాం, ఉమ్, అది ఎలాగే అన్న పరిస్థితిలో ఉంటది. ఉమ్, సరే, ఇప్పుడు ఆ సంక్రాంతికి రిలీజ్ చేయాలని కూడా మన వాళ్ళు ఉమ్, ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుని ఆ టైంకి రిలీజ్ అవ్వాలి. ఉమ్, సంక్రాంతికి డ్యామ్ షూర్ సక్సెస్, అవును, డ్యామ్ షూర్ ఓపెనింగ్స్. అవును. రెగ్యులర్ గా అది వచ్చే కన్నా ఎక్కువ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మిగిలిన ఛాన్స్. రోజులైనా సెలవులు ఉంటాయి ఉండవా, ఆ, స్టూడెంట్స్ ఉమ్, ఆఫ్ సీజన్, ఆఫ్ సీజన్. ఉమ్, సంక్రాంతి ఫుల్ సీజనే, అవును, నో సీజనింగ్, దానికి లెక్కలేం లేవు. ఉమ్, అంటే ఏ సినిమా అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దవాళ్ళ పరిస్థితి, మన సినిమా ఏమైపోతుంది, కొంతమంది ఆలోచించి తగ్గుతారు. కానీ ఉమ్, ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేయాలనే సంకల్పం కూడా నిర్మాతలకి, హీరోలకు ఉంటుంది. అవును, సంక్రాంతికి వెళ్ళాలి, కొట్టాలి, బరిలోకి వెళ్ళాలంటే. అవును, సో ఇప్పుడు రాబోయే సంక్రాంతి వస్తుంది అనుకుంటే, ఉమ్, ఇప్పుడు దాకా మన పరిస్థితి చూస్తే ఇప్పుడు దసరా అద్భుతంగా ఉంది. అవును, ఈ అవును, దసరా చూస్తే అవును, సెప్టెంబర్ 25న దసరా. అవును, అవునా? ఉమ్, దసరా అంటే 25కి అక్టోబర్ ఆలోగానే బాలయ్య బాబుది అఖండ 2 ఒకటి, అవును. పవన్ మన కళ్యాణ్, పవన్ ఇది కళ్యాణ్ ఓజీ, ఓజీ వస్తుంది. మన పవన్ కళ్యాణ్ది. ఉమ్, దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవును, అప్పుడే వీరమల సభలోనే ఓజీ ఓజీ నడిచారు వీళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ. నాగబాబుని వీర ఎక్కడ అంటారు ఆ, మా ఆయన. అవును, అలాగే ఉంది. అఖండ 2 ఒకటి, ఆ ట్రైలర్ టీజర్ ఒకటి వదిలేడు కదా, అవును, అయ్యి బాబోయ్ అసలు అది మామూలుగా లేదు. మామూలుగా లేదు. అలా గగుర్పాడు అంటాం కదా, అవును, గూస్ బంప్స్ అనమాట కూడా తక్కువే, బీభత్సం అనుకోలేదు. అంతే. అఘోరగా అవును, అలా నడిచి వస్తుంటాడు. ఆ త్రిశూలాలు ఏమో ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నాడు. అది ఇంకా నా కళ్ళము తిరుగుతున్నట్టు అవుతాయి. అవును, కళ్ళు తిరిగాయి నాకు. అవును. మొట్టమొదటి చూసరికి 2-3 సార్లు చూడాల్సి వచ్చింది. ఆ మనిషి ఇక్కడ ఎలా ఉంటే థియేటర్లు ఎలా ఉంటుంది. ఆ థియేటర్లో అసలు బీభత్సం. అవును, బహుశా తమ్మని అనుకుంటా అవును, మ్యూజిక్. ఉమ్, ఆయన ఈ చేసేదానికి ఇంకా దాన్ని లేపుతున్నాడు ఆ సౌండ్స్ తో. అవును, సరే, మంచి థియేటర్లో చూస్తే నా సాగరంగా బాగుండదు. అవును, మంచి థియేటర్లు అన్ని అద్భుతమైన థియేటర్లు, ఊళ్ళలో కూడా మంచి మంచి థియేటర్లు వచ్చేసాయి, ఉమ్, టెక్నాలజీతో వచ్చేసాయి. ఉమ్, సరే, ఇప్పుడు చూస్తే కనుక ఉమ్, విశ్వంబర ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ అయిపోయింది, కానీ గ్రాఫిక్స్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ ఏదో ఉన్నట్టుంది. ఉమ్, యాక్చువల్లీ వాళ్ళు ఇవ్వాలి అంటే అది కూడా 23లో స్టార్ట్ చేసినట్టారు. అవును, అది కూడా జగదేవి కూడా సోషల్ పార్టీస్ కాబట్టి కొంత ఆలస్యం, ఉమ్, విఎఫ్ఎక్స్ ఉన్నాయి. ఈ కొన్ని మన హరిహర నిర్మల్ కూడా వచ్చిన కామెంట్ దృష్టిలో పెట్టుకుని విఎఫ్ఎక్స్ బాగాలేకపోయినా అమ్మాయిలు అవును, నిరాశ పడుతున్నారు అవును, అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేస్తున్నట్టు. ఉమ్, యాక్చువల్గా దసరాలో మళ్ళా ఈ కాంపిటీషన్ లోకి వచ్చి అవును, మళ్ళీ ఎందుకు మంచి సినిమా కదా, ఉమ్, దీన్ని డెఫినెట్ గా అంటే ఆ రేంజ్ లో చేయాలి. జగదేవుడు, ఉమ్, అతిలో సుందరి ఉమ్, ఎలిమెంట్స్ అన్ని బాగా కుదిరాయి. త్రిష, బ్యూటిఫుల్ త్రిష, ఉమ్, అలాగే మంచి కాంబినేషన్ వచ్చింది. ఉమ్, 5 హీరోయిన్లు కూడా మరి గెస్ట్ మరి ఏంటో అవును, తెలియదు నాకు. అవును, కొంచెం మంచి మంచి మాటలు చెప్తున్నారు ఆ సినిమా అవును, గురించి. అవును, విశ్వంబర టైటిల్ ఫోర్స్ గా ఉంది, ఉమ్, మెగాస్టార్ మామూలుగా ఉండదు, విజృంభణ ఉమ్, అని అంటారు. కాబట్టి అది అనుకున్నాం, కానీ అది బహుశా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా సంక్రాంతికి వస్తుందని అంటే మరి ఈలోపు రావచ్చు, లేదంటే లేకపోతే అక్కడికి వెళ్తా కొంతమంది అక్కడ. అంటే అక్టోబర్ కి ఆ, ఇస్తాడా, ఆ, అలా కూడా కొన్ని వినపడ్డాయి. ఆ, సంక్రాంతి కాకుండా ఇంకా ఉమ్, అయిపోయింది కదా అప్పుడు ఎందుకు, ఉమ్, ఇక్కడ తర్వాత ఆయన సినిమాలు. ఉమ్, సంక్రాంతికి చిరంజీవి సినిమా అయితే ఖాయమే ఉండొచ్చు. ఆ, ఎందుకంటే ఆ అనిల్ రావుపూడి. సంక్రాంతి అనిల్ రావుపూడి ఉన్నాడు కదా, ఆ, మన సంక్రాంతికి వస్తున్నావు అని చెప్పేసి. ఆ, అవును, అతను చాలా పవర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అవును, కింద మీద పడేది సరే సినిమా కంప్లీట్ చేసేసి, అవును, నువ్వు ముందు వెళ్ళిపో, ఉమ్, చిరంజీవి గారి సినిమా నువ్వు ముందు వెళ్ళిపోతే నేను వెనకాల వస్తలేదు, నన్ను వెనకాల రా అని చెప్పి చెప్తాడు. అవును, నాకు అనిపించింది అది. ఆ, కానీ అలా వెనకాల వెళ్ళిపోతే విశ్వంబర సినిమాకి ఎంత కొంచెం బ్యాడ్ అవుతుందేమో అని చెప్పి ఉమ్, సెప్టెంబర్ లో అక్టోబర్. అక్టోబర్ లో ప్రమోషన్ చూసుకుని ఉమ్, అది ఇచ్చేమనిపిస్తుంది. అంటే అవును, కార్తీక మాసంలో కానీ, ఆశ్వేజ మాసంలో కానీ. ఉమ్, ఎందుకంటే ఇంకా సెప్టెంబర్ నుంచి ఇంకా 3 నెలలు ఉంది కదా. అవును,
అది ఉంది కాబట్టి అది రాకపోయినా చిరంజీవి గారు ఇది వచ్చేసామని నా అభిప్రాయం. అంతే. తర్వాత మనకి మాస్ మహారాజా రవితేజ ఉన్నాడు కదా, ఉమ్, ఆయన సరదాగా వచ్చేస్తున్నట్టు ఉమ్, సంక్రాంతికి. ఉమ్. ఆ కిషోర్ కిషోర్ తిరుమల. తిరుమల ఆ సినిమాకి ఇంకా టైటిల్ ఏదో పూర్తిగా అనక్కలే కరెక్ట్గా ఏదో అన్నారు. అనుకుంటున్నారే, అవును. టెంటేటివ్ టైటిల్ గా అవును, మన ఇండస్ట్రీలో గుసగుసలు అంతే. ఆ అవును. సినిమా అయితే వచ్చేయడానికి Confirm. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవును. ఎందుకంటే అక్కడ 3 4 కూడా సినిమాలు ఉమ్, అభిమానులు చూస్తారు. అవును. మిగిలిన టైంలో సంక్రాంతి. అయితే ఒకటి చూస్తే ఒకటి బాగున్నది చూస్తారు అనుకోవచ్చు. అవును, ఇప్పుడు ఏదైనా సంక్రాంతి సినిమా అంటే బాగున్నట్టే. అవును. సంక్రాంతి సినిమా అంటే చూడాల్సిందే. కలెక్షన్లు సునామీ చూడాల్సిందే. చూడాల్సిన సినిమా. అవును. తర్వాత ప్రభాస్ ది మారుతి డైరెక్షన్ రాజాసాబ్ అని చెప్పి ఆ. బహుశా జ్యూవెల్ రోడ్ డ్యూల్ టైలర్ డిసెంబర్ గా అనుకున్నారు అయితే డిసెంబర్ 5 అనుకున్నా అది కుదరకపోతే సంక్రాంతికి వస్తుంది. ఎందుకంటే ఓటీటీ బిజినెస్ ఏవో కొన్ని లెక్కలు ఏవో మాట వినపడుతుంది. ఉమ్, ఓటీటీ బడ్జెట్ లో నెలకింత బడ్జెట్ ఇస్తే ఉమ్, దీనికి బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అవును. ప్రభాస్ సినిమా అంటే. అవును. కాబట్టి అది కూడా మనకి సంక్రాంతి టైంలో కానీ ఉమ్, న్యూ ఇయర్ మూవీ జనవరి 1 ఉమ్. అలాంటి మూవీ కూడా అవ్వచ్చేమో అనిపిస్తుంది. అవును. అయితే డిసెంబర్ 5 వస్తే మహాబాబు హాయిగా చూస్తాం. అవును. మరి దానికి ఏముంది కానీ ఉమ్, అదొకటి పెద్ద హీరో, ఉమ్, ఒక పెద్ద క్యాన్వాస్ పై సినిమా కాబట్టి ఉమ్. రాజా సాబ్ కూడా కొంచెం డిఫరెంట్ గా లైన్ అది కదా వినపడుతుంది. అవును. ఆరా చాలా జోన్లో కొత్తగా కనిపిస్తుంది. హారర్ కామెడీ. అవును. ఫస్ట్ టైం ఫస్ట్ టైం ప్రభాస్ కి అవును. ఇద్దరు ఉంటారు అన్నట్టుగా ఏదో కనపడుతుంది వినపడుతుంది. ఉమ్, అలాగే విజయ్ తమిళ్లో దళపతి ఏదటగా ఆ, ఆయన పార్టీ పెట్టాడు, ఇంక పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగా అవును. ఇండస్ట్రీకి దూరం అవ్వచ్చు లేదా అడపాదడపా కనిపించు కానీ ఆ. ఆయన చేసిన ఆఖరి సినిమా. ఆఖరి సినిమా అని మనోడు అనకూడదు కానీ ఆహా. సినిమా వాళ్ళగా ఆ, సినిమా. అవును. అది ప్రస్తుతానికి ఆఖరు. ప్రస్తుతానికి ఆఖరి సినిమా. రాజకీయాలకు ప్రవేశపెడుగు, సినిమాలకు ప్రస్తుతం ఫుల్ స్టార్ బ్రేక్ కామనం సంథింగ్. అవును. ఆ లోకనాయకన జననాయకన్. జననాయకన్ ఆ. సారీ లోకనాయకన్ అంటే మన కమలా కమల్ హాసన్ గారు. ఆయన మాట ఎవరికి ఎలా ఎవరికి కాదు. ఆ. ఈ జననాయకుడు కంటే సినిమా కూడా ఉమ్. పాలిటిక్స్ కూడా రెలివెంట్ గా కథ తయారు చేసుకుని చేసి ఉంటాడు. అవును. ఆ సినిమా కూడా సంక్రాంతికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అనుకుంటా అవును. అక్కడ ఎలక్షన్స్. అవును. దానికి పార్టీని ఈ సినిమాతో కిక్కిచ్చి ఉమ్. ఇది రెగ్యులర్ ఫార్మ్ లో నా దేశం సినిమాతో ఎన్టీఆర్ ఎన్టీఆర్. అవును. అలా ఎంజీఆర్ కూడా ముందు ఒక సినిమా రిలీజ్ చేసి జనాల్లోకి అవును. ఆయన ఐడియాలజీ అవును. పంపడం అనేది. పంపించడం. అవును. కానీ విజయ్ కూడా మనకి ఈ మధ్యకాలంలో సినిమాలతో బాగా దగ్గర అయ్యాడు కాబట్టి అవును. ఆ సినిమా కూడా సంక్రాంతి సినిమా. ఇప్పుడు అవును. ఇవన్నీ సంక్రాంతి సినిమా సంక్రాంతి. అంటున్నాం కానీ పోటీ సినిమాలు మనమే అనట్లే. అవును. ఇది చిరంజీవి గారితో రవితేజ పోటీ, రవితేజతో ఉమ్. ఈ నాయకన్లో జననాయకన్ పోటీ కాదు, సంక్రాంతి క్రాంతి. సినిమాలు అంతే. అని మనం మాట్లాడుకున్నాం. సంక్రాంతికి ఇవన్నీ ఉమ్. మనకి కనువిందు చేస్తాయి, పండగని మరింత పెంచుతాయని చెప్పడానికి. ఉమ్. ఇంకోటి ఏదో ఉంది వీరిని నవీన్ పోలిశెట్టి నవీన్ పోలిశెట్టి అతను ఒక అనగనగా స్పెషల్ ఒక శెట్టి రోజు. పోలిశెట్టి అలా ఏదో ఆ. చేసి అతను ఒక అవును. స్పెషల్ జాతి రత్నాలు అవును. చాలా సెలెక్టివ్ గా చేస్తున్నాడు. అది అతని మీద ఒక గుర్తింపు ఉంది అవును. బిజినెస్ లో, మనకు తెలియదు కానీ జాతిరత్నాలతోటి బాగా అతను చాలా సెలెక్టివ్ గా Entertainment గా అతను కొంచెం వెళ్తున్నాడు. అవును. సినిమాలో సెటిల్ గా వెళ్తున్నాడు. అవును. స్పీడ్ ఏం లేదు అవును. కానీ మంచి సినిమాలు వస్తాయి. అవును. అతని సినిమా కూడా అనగనగా ఒక రోజా, అవును. ఆ సినిమా పేరు ఏదో మరి అది అవును. ఫిక్స్ ఏం తెలియదు. అవును. ఇంకా టైం ఉంది కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు, బాగా తీసుకుంటారు కాబట్టి అవును. ఆ సినిమా కూడా వస్తే ఇవన్నీ కూడా 5 రకాలుగా అంటే ఉమ్. అలా పోటీ లేదు. ఉమ్. ఇంకా చిరంజీవి గారు సినిమా వచ్చినా వీళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు అవును. బేసికల్ గా. ఉమ్. కాబట్టి ఈ సంక్రాంతికి కూడా ఉమ్. ఇలాంటి మంచి సినిమాలు పడి జనాలందరికీ కూడా ఉమ్, మరో మంచి సంక్రాంతి అవుతుంది, అవును. సినిమా సంక్రాంతి అవుతుంది. అవును. కాబట్టి మెచ్చుకోవాలి. సంక్రాంతి వెయిట్ చేద్దాం, ఇంకా టైం ఉన్నా కూడా అవును. చెప్పుకోవడం ఆనందమేగా. అవును. ఎప్పుడో పెళ్లి ముహూర్తం కుదురుతుంది, ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి అంటే ఇవాళ నుంచి చూసుకోము అది అవును. మంచి చెడు అని. అవును. అలాంటిది ఇది మన చర్చ కూడా. అంతే. ఇప్పటి నుంచి ఎందుకంటే అనొచ్చు ఎవడైనా ఉమ్. తింగరోడు అవును. సినిమా వాడు కదా తింగరోడు ఎవడా అంటాడు. అవును. కానీ ఇప్పటి నుంచి మాట్లాడుకుంటూ 6 నెలలు ఈ ఆనందంలో ఏం జరుగుతుందని క్యూరియాసిటీ. నలుగురు కలిస్తే సినిమా గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. అంతే. మనం మాట్లాడుకుంటాం అంటే మన సినిమా వాడు ఉమ్. ఏ నలుగురు కలిసినా, ఎక్కడ ఏ జాతికి కలిసినా, ఏ స్థాయి కలిసినా ఉమ్. వాళ్ళు డిస్కస్ చేస్తే సినిమా గురించే. అవును. సంక్రాంతికి వచ్చేస్తాడంటారా మావాడు అంటాడు. అంతే. అంతే. ఆ? అవును. కాబట్టి మంచి సినిమా సంక్రాంతికి అవును. వస్తాయి. ఉమ్. ఈలోగా ఇంకేమైనా కలుస్తాయేమో తప్పితే ఇవైతే రావడానికి అవకాశం. థ్యాంక్ యూ.